హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చాలామంది మేధావులు, పెద్ద పెద్ద మేధావులు, అతి తెలివి గలవాళ్ళు బయటకు వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ విషాన్ని ప్రభుత్వం మీద లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక మాయాలోకాన్ని సృష్టించాలని చెప్తూ ఉంటారు. ఈ కోవకే చెందినవాడు మిస్టర్ ఉండవల్లి అరుణ్ కుమార్. సంవత్సరానికి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు ఈ అతి మేధావి. పిఎస్ఆర్ ఆంజనేయులనే ఒక పోలీస్ అధికారి జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ గవర్నమెంట్ అని చెప్పడం కోసమే అప్పుడప్పుడు ఏదో ఒక వంకతో మీరు ఈనాడు ఈ టీవీ లేదా ఈనాడు ఆ మార్గదర్శి కంపెనీల మీద కేసులు వేసి అప్పుడు కూడా ఇంతే సేమ్ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఈయనకి ఎంపీ పదవి ఇచ్చాడు కాబట్టి ఈయన్ని పేదరికంలో ఉన్నా కూడా చదువుకున్నవాడని ఆయన ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం. 2 సార్లు ఎంపీగా గెలిచాడు. కానీ ఇంతకాలం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తాడు ఈనాడు మార్గదర్శి మీద అనుకునేవాళ్ళు చాలామంది ప్రజలు కూడా, వాళ్ళతో పాటు నేను కూడా. కానీ మార్గదర్శిలో ఉన్న కోటాను కోట్ల మంది వందల వేల కోట్లు దాచుకొని జాగ్రత్త పరుచుకున్నారు కదా, ఆ మార్గదర్శిలో ఉన్న ఒక్క సభ్యుడైనా కేసు పెట్టాడా, లేకపోతే మాకు అన్యాయం జరిగిందని చెప్పారా? లేదు. కేవలం ఒక పర్సనల్ ఎజెండా, అంటే సాక్షి టీవీని పెంచడానికి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ని మంచి గవర్నమెంట్, ఆయన మంచివాడు, వాళ్ళ కుటుంబం మంచిదని చెప్పడం కోసమే ఆయన వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు గతంలో. ఇప్పుడు మళ్ళీ తయారయ్యాడు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో జాఫర్ ఒక వీడియో చేశాడు యూట్యూబ్లో. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, పార్టీ నడపడం చేత కాదు, అతనికి అయిపోయింది, ఇంకా రేపో మాపో జైలుకి పోతాడు, పోటీ కూడా చేయటానికి కుదరదుగా అని కూడా చెప్పాడు ఈ మేధావి. అందులో కూడా ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరికి జైలుకి పోయాడా? ఆయన మీద ఊరికి ఇంకా మరియు ఇప్పుడు పెట్టిన కేసు కాకుండా, కాదంబరి జత్వాని కేసే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు పెట్టేసారు ఆల్రెడీ, నిన్న మొన్న వచ్చింది అది కూడా. అదేమిటి, గ్రూప్ 1 పేపర్లు దిద్దేదానికి అందులో కూడా మోసం చేసి ఇష్టానుసారం, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఏ రకంగా నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం, నేను చెప్తా మీరు చేసాను అంతే అని చెప్పి ఎలాగైతే అంతకాడికి అహంకారంగా పోలీస్ బాస్, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి, అసలు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నవాడికి ఈ క్రిమినల్ కేసులు లేకపోతే అసలు ఈ జత్వాని కేసుతో ఏం పని, ఇటుపక్క ఇప్పుడు చూస్తే ఈ విద్యా సంస్థలు, విద్యాశాఖలో ఉన్న వీటితో ఏం పని, అంటే అన్నిట్లో ఏలు పెట్టాడు. నా ఇష్టం, నేనేం చెప్తాను, జగన్ చెప్తాడు, నేను ఆచరిస్తాను. అంటే అదేదో సినిమాలో కనుక రజనీకాంత్ అరుణాచలం శాసించాడు, నేను పాటిస్తాను అన్నట్టుగా అరుణాచలం అనే సినిమాలో ఇట్లా అన్నమాట. గత ప్రభుత్వం 5 ఏళ్ళు నడిచింది ఈ దారుణాలు. పైగా ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా పోలీసులే జైళ్ళల్లో పెడితే ఇక పోలీసులు ఎలా పనిచేస్తారట, అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయాలా? పోలీసు కావచ్చు, జడ్జీలు తప్పు చేస్తే నిన్ననే జడ్జి, ఈరోజు ఉదయం కూడా సుప్రీంకోర్టులో గతంలో ఈ మధ్యకాలంలో 100 కోట్ల కుటుంబం ఇంట్లో దొరికిన ఒక జడ్జి గారి ఇంట్లో దొరికినకి ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారు, మీరు చక్కగా పక్కకు తప్పుకోండి, మీ మీద తర్వాత ఎంక్వైరీల సంగతి తర్వాత చూద్దాం, మీరు ముందు సీట్లో ఉండడానికి లేదని చెప్పారు కదా. రెండవది, ఈ ఉండవల్లి గారు గత 20 ఏళ్ళుగా 16 ఏళ్ళుగా ఈ వైఎస్ కుటుంబాన్నో లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వాలని, ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రభుత్వాలని కాపాడాలని చూస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మొన్ననే గత 3 రోజుల క్రితమే కదా గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి మొత్తం
నలుగురికి ఒక కంపెనీకి 5 మొత్తం శిక్షలు పడ్డాయి కదా! 7 ఏళ్ళు, 7 ఏళ్ళు జైలు శిక్షలు పడ్డాయి. కాకపోతే పాపం సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె తప్పు చేయలేదు కాబట్టి ఆమెకి తప్పు పాపం శిక్ష పడల ఆమెకి. క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఆ రాజకీయ నాయకులతో పాటు కాకుండా ఒక ఉద్యోగి కూడా పడింది. ఆయన మిగతా ముగ్గురికి 7 ఏళ్ళు, 7 ఏళ్ళు పడితే గాలి జనార్దన్ రెడ్డికి, వాళ్ళ బ్రదర్‌కి, వాళ్ళ పీఏకి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి 11 ఏళ్ళు పడింది. ఈ 7 ఏళ్లతో పాటు నువ్వు ప్రభుత్వం ఉద్యోగివై ఉండి, ఈ రకంగా ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటుంటే నువ్వు సహకరించి, నువ్వు కూడా దోచుకున్నావు కాబట్టి, నీకు ఇంకో 4 ఏళ్ళు కలిపి 11 ఏళ్ళు పడింది. ఇప్పుడు గతంలో కూడా అదే కేసులో శ్రీలక్ష్మి గారికి క్లీన్ చిట్ అంటే అదే ఆమె కేసు వేసుకుంది. నన్ను తప్పించండి కేసులని. కోర్టు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పించింది. ఇక మన అదే హైదరాబాద్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తప్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పుతో పాటు శ్రీలక్ష్మి మీద ఆమె కేసు నుంచి ఆమెకి కల్పించారు కాబట్టి ఆమెకి రక్షణ కల్పించారు కదా! అది మేము రద్దు చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఆమె మీద ఎంక్వైరీ జరిపి 3 నెలల్లో తీర్పు చెప్పమన్నారు. అంటే ఇప్పుడు చట్టం మీద ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు తప్పించుకుంటున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి 12 ఏళ్ళుగా తప్పించుకున్నాడు, 11 ఏళ్లుగా. ఆ మటుకు 14 ఏళ్ళు గాలి జనార్దన్ రెడ్డి కేసు 2009లో. జగన్మోహన్ రెడ్డి గారు 2011, 12 కదా! అనేసరికి అందరూ కూడా చాలా నమ్మకం తక్కువగా ఏంటబ్బా చట్టాలు ఇలా ఉన్నాయని భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగింది. నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో లేటు కావచ్చు కానీ న్యాయం జరిగిద్ది. అంత తేలిగ్గా చట్టాలు వదిలిపెట్టవు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఒక కన్క్లూజన్కి వచ్చాం మనం ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ కూడా. ఎందుకంటే విచిత్రంగా ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఈ మధ్య కూడా ఈ సంవత్సరం ఈ 10 నెలల కాలంలో కూడా 6 నెలల క్రితం, 8 నెలల క్రితం జరిగిన కొన్ని విషయాలను వాళ్ళు ముందు పెడుతూ తిరుపతి లడ్డు కేసు ఏమైంది, ఏం చేయగలిగారు, లేకపోతే ఇంకొక కేసు ఏమైంది, మమ్మల్ని ఏం చేయగలిగారు, మాకందరికీ జైలు పోతే కోర్టు మాకు ల్యాక్స్ ఇస్తున్నాయి కదా, మాకు బెయిల్ వస్తున్నాయి కదా, ఏముంది కోర్టుకు పోతాం, 3 నెలలు 4 నెలలు ఉంటూ బయటకు వచ్చేస్తాం, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి చెబుతారు. మిగతా వాళ్ళు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. కానీ బెయిల్ వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు శిక్ష పడిందా లేదా తప్పు చేస్తే? ఇది గుర్తించాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష పడక తప్పదు. ఇది ప్రజలందరూ గుర్తించడమే కాదు, ఇప్పుడు ప్రజలందరికీ ఒక ధైర్యం కూడా వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ శిక్షార్హులే, క్షమాపణ ఉండదు అని. ఉండవల్లి గారు చెప్పే నీతి సూత్రాలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఒక ఇంత ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిన వాడిని, డీజీ రేంజ్లో ఉన్నవాడిని ఎలా అరెస్ట్ చేస్తారు? జడ్జిల్నే అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులైనా సరే తప్పు చేసినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే. ఈ దేశ ప్రథమ పౌరుల దగ్గర నుంచి సామాన్య పామరుల వరకు అందరూ సమానమే. చట్టం అందరికీ ఒకటే. జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షల కోట్లైనా ఆయనకు ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. అది తెలుసుకొని మసులుకోవాలని, అలాగే ఈ మేధావులందరూ కూడా చట్టాలు తెలిసి కూడా మీరు ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా కోరుకుంటూ మేధావులందరికీ నమస్కారం.